131వ కీర్తన. కీర్తన గ్రంథము కీర్తన 131వ అధ్యాయము 131వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము కలిసి చదువుదామండి. కలిపి చదువుదాం. మొదటి వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకునటలేదు. చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి 120వ కీర్తన దగ్గర నుంచి 134వ కీర్తన వరకు ఇవి యాత్రా కీర్తనలుగా వ్రాయబడుతూ వచ్చాయి. ఈ 15 కీర్తనలు యాత్రా కీర్తనలు. అంటే ఇశ్రాయేలీలు దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటప్పుడల్లా ఈ కీర్తనలు వారు పాడుకుంటూ దేవుని యొక్క మందిరానికి చేరేవారు. అలాగా వారు ఈ కీర్తనలను పాడుతూ దేవుని యొక్క మందిరానికి వెళ్ళి వారు దేవుని యొక్క సన్నిధిలో గడిపి మరలా తిరిగి వచ్చేవారు. ఈ కీర్తన మరి దావీదు ఈ యాత్రా కీర్తనలను ఈ 15 కీర్తనలను కూడా దావీదే రచించిన కీర్తనలుగా చెప్పబడుతూ ఉంటున్నాయి. సరే, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ప్రార్థనలో మనమేమి అడగాలి, మనమేమి అడగకూడదు అనే విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా ఏవైతే అడగకూడదో వాటి గురించి మనం అడగకుండా ఏమైతే అడగాలో వాటిని మనం అడగగలిగితే దేవుడు తప్పక మన ప్రార్థనను అంగీకరించి మనం అడగలేని వాటిని కూడా ఇవ్వగలిగిన వాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన అనేది ఏదో అడగడమే అనుకుంటాం, కానీ ఎలాగూ అడగాలి అనేది మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి ప్రార్థన సమయంలో మనం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఎలాగూ ప్రార్థించాలి, దేవుణ్ణి ఎలాగూ అడగాలి అనే విషయాన్ని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారు ఆయన. సరే, మరి దేవుడు ఎలాగా మనం ప్రార్థన చేయాలి, ఎలాగ దేవుణ్ణి అడగాలి అనే విషయాల్ని ఈరోజు దేవుడు మనకి తెలియచేసే ముందుగా మనము దేవుని యొక్క ప్రజలుగా చేయబడ్డాం కాబట్టి వేటి మీద మన మనసును ఉంచాలో, వేటి మీద మనము వేటిని అడగాలో ఇవి మనం తెలుసుకోవలసిన వారికి ఉంటున్నాం. కీర్తనాకారుడైన దావీదు కూడా ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇలాగూ ఆయన ప్రార్థన చేశారు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము కీర్తన 24వ కీర్తన 4వ వచనం అండి. 4వ వచనం, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే. అంటే ఇక్కడ ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో నిలవాలన్నా, ఆయనతో సహవాసము చేయాలన్నా వాడు ఎలాగుండాలి అంటే వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా ఉండాలి. ఏంటి వ్యర్థమైపోయేవి? మీ అందరికీ తెలుసు. ఈ రోజున మనం ఏమైతే మన కంటికి కనబడుతున్నాయో కనిపించేవన్నీ కూడా వ్యర్థమైపోయేవే. అందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటాడు ఆయన. అంటే కనిపించేవి ఒకరోజు కనపడకుండా పోతాయి, ఏవైతే కనపడకుండా ఉన్నాయో అవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి. అందుకనే ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే
వ్యర్థమైన వాటి యందు, నశించిపోయే వాటి యందు మనం మనసు నిలిపేవారిగా ఉండకూడదు. ఏంటి వ్యర్థమైపోయేవి? ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా, అది బంగారమే కానీ, అది ఇల్లే కానీ, అది ఆస్తే కానీ, అది డబ్బే కానీ, ఈ లోక సంబంధమైనది ఏదైనా, అంతేకాదు మన శరీరము కూడా. ఏ శరీరాన్ని అయితే మనం ధరించామో ఆ శరీరము కూడా ఒకరోజు నాశనమైపోయేదే. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా మన శరీరాల్ని కూడా మనం ఎక్కువగా ప్రేమించేవారం కూడా కాదు. ఎందుకంటే ఎంత మన శరీరాన్ని ప్రేమించినా ఒకరోజు ఇది మన్నే కాబట్టి మట్టిలోనికి వెళ్ళిపోయే దీని గురించి మనం ఎందుకు ఆలోచిస్తాం? కాబట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే ఎప్పటికీ నిలిచి ఉండే దాని గురించి. ఆ నిలిచి ఉండే వాటి మీద మనం ధ్యానం ఉంచగలిగితే, లేక మన మనసును ఉంచగలిగితే అవి ఎప్పటికీ మన జీవితంలో అనుభవించేవి. అందుకని అంటాడు ఆయన, ఏవి నిత్యములో ఏవి స్థిరముగా ఉంటాయో వాటి మీద మాత్రమే మనము ధ్యానం ఉంచవలసిన వారము. మీకు ఎన్నోసార్లు చూపించాను, ఈ రాత్రి మరలా చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం అండి. 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఏవి నిలిచి ఉంటాయో వాటి మీద మన మనసును ఉంచవలసిన వారమే కానీ నశించిపోయే వాటి మీద మన మనసును ఉంచేవారిగా ఉండకూడదు. అది ఏదైనా కానీ. అందుకని లోకములో మనం ఏది సంపాదించినా, ఏది కలిగి ఉన్నా అది ఎలాగుండాలి అంటే మనది కాదన్నట్టుగానే మనం సంపాదించాలి. ఒకవేళ ఏదైనా దేని మీదైనా మనకు ఎక్కువ ప్రేమ ఉందనుకోండి, వాటిని ఎక్కువ సంపాదించుకున్నాం అనుకో, వాటిని వదిలిపెట్టడానికి మనకి ఇష్టం ఉండదు. అదేదైనా కానీ మనం ఎక్కువగా దేన్నైతే ప్రేమించగలుగుతామో దాన్ని విడిచిపెట్టడానికి మనం ఎప్పటికీ ఇష్టపడం. ఎందుకంటే మనం ప్రేమించే దాన్ని ఎలా వదలగలం? అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న వాటిని దేనిని ప్రేమించొద్దు. నువ్వు నిజంగా ప్రేమిస్తే నన్ను మాత్రమే ప్రేమించు. మనం యేసు ప్రభువారిని ప్రేమించగలిగితే ఈ లోకంలో ఉన్నది ఏదైనా వదిలిపెట్టగలుగుతాం. మనం యేసు ప్రభువారి కంటే లోకంలో ఉన్నదాన్ని ఏదైనా ప్రేమిస్తే అది దేవుణ్ణైనా సరే వదిలిపెట్టగలుగుతాం. కాబట్టి ఈరోజు దేవుడు అనేది ఏంటే, దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకములో ఉన్నంతకాలము కూడా దేవుని కంటే ఈ లోకములో ఉన్న దాన్ని దేనిని మనం ఎక్కువగా ప్రేమించొద్దు. ఏది ప్రేమించినా అది దేవుని నుండి మనం దూరము చేసేదిగా ఉండిపోతుంది. అందుకని దేవుని యొక్క ప్రజలు కూడా ఈ భూమి మీద జీవించేటప్పుడు చాలా మితముగా జీవించేవారు. మితము అంటే అన్నిటిలో కూడా మితముగా ఉంటారట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం అండి. 4-5 వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. మనం అన్నిటిలో మితముగా ఉండాలి. అంటే మితం అంటే మితము, తక్కువ కాదు, ఎక్కువ కాదు, అన్నిటిలో సరి సమానముగా. అందుకని మనం ఎక్కువ సుఖాన్ని అనుభవించే వాళ్ళం కాదు, ఎక్కువ కష్టాన్ని అనుభవించే వాళ్ళం కాదు. మితముగా ఉండేవారు వాళ్ళే, మితముగా ఉండేవాళ్ళే దేన్నైనా సరే తట్టుకోగలుగుతారు, దేన్నైనా జయించగలుగుతారు. దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు యేసు ప్రభువారు నీకు నాకు నేర్పించాలన్నది ఏంటంటే, అన్నిటిలో మితముగా ఉండు, దేనిని ఎక్కువగా ప్రేమించొద్దు అంటాడు కదా. మనం ఎన్నోసార్లు చూసాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో సొలొమోను మహారాజు అంటాడు, నాకు ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు, ఏనాటిది ఆనాడు పెట్టు. ఒకవేళ ఎక్కువైందంటే ఎవడరా దేవుడు అంటాను,
ఒకవేళ తక్కువయింది అంటే దొంగనే దొంగిల్లి నీ నామానికి అవమానం తీసుకొస్తాను. అందుకని నాకు ఎక్కువ అవ్వద్దు, నాకు తక్కువ అవ్వద్దు. మరి ఏం కావాలంటే ఏనాటిది ఆనాడు పెట్టి చాలు, ఇంతకంటే నాకు అక్కర్లేదు. దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా అన్నిటి యందు మితముగా ఉండవలసిన వారు. అంటే ఈ లోకంలో మనం ఏది కలిగి ఉన్నా దాన్ని మితముగానే కలిగి ఉండాలి. ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు, అది ఏదైనా సరే. అందుకని మనం ఏదైనా ఎక్కువగా ప్రేమించాము అంటే దాన్ని వదిలి దేవుడి దగ్గరికి రాలేము. మీకు తెలుసు కదా, ఒక యవనస్తుడు యేసుప్రభువారి దగ్గరికి వచ్చి మోకరించి యేసుప్రభువారితో ఇలాగ మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, అయ్యా, నేను పరలోక రాజ్యానికి వారసుని అవ్వాలి అంటే, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనే మంచి కార్యము చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు యేసుప్రభువారు చెప్పారు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి అన్నాడు. అయ్యా, బాల్యము నుండి నేను దేవుడినే ప్రేమిస్తున్నాను. మంచిది. రెండో పని చెయ్యి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నా తల్లిదండ్రుల యొక్క మాటని నేను ఎప్పుడూ జబదాటలేదు, వాళ్ళు ఏది చెప్తే అదే వింటాను నేను అని చెప్పాడు. ఇది కూడా మంచిది. అయితే నీకు ఇంకొక్కడు కొదువుగా ఉంది. ఏంటి అంటే, నువ్వు ఏ ఆస్తిని అయితే ప్రేమిస్తున్నావో ఆ ఆస్తిని వదిలి నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు ఇతడు మిగిలి ఆస్తి కలవాడు కాబట్టి దేవుణ్ణైనా వదిలేయడానికి ఇష్టపడ్డాడేమో కానీ తన ఆస్తిని వదిలిపెట్టడానికి మాత్రం ఇష్టపడలేదు. కారణం ఏంటంటే, దేవుడి కంటే తన ఆస్తినే ఎక్కువగా ప్రేమించాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలుగా దేవుడి కంటే ఈ లోకములో దేనిని ఎక్కువగా ప్రేమించొద్దు, దేని మీద నీ మనసు పెట్టొద్దు. ఏదైనా వ్యర్థమైపోయే వాటి యందు కానీ మనసు పెట్టేవా, ఇవి ఒకరోజు దేవుని నుండి నిన్నైనా నన్నైనా ఇవి దూరము చేయగలుగుతాయి. ఎందుకంటే ఈ లోకము మనిషిని మోసము చేసేది. ఎలాగైనా సరే మనిషిని దేవుని యొక్క సరళత నుండి, దేవుని యొక్క ప్రేమ నుండి, దేవుని యొక్క విశ్వాసత నుండి ఇవన్నీ కూడా మనల్ని తొలగిస్తాయన్నమాట. సరే, మీకు ఏ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. చూసారా, లోకము ఎలాగైనా తన కుయుక్తి చేత మనలను క్రీస్తు యొక్క సరళత నుండి దూరము చేయాలనుకునేది. అందుకని అంటాడు బైబిల్లో, ఆయన సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా మీలో ఎవరునూ మోసపరచబడకుండా ఉండాలి అంటాడు ఆయన. సాతాను ఎలాంటి వాడంటే, వాడు తన కుయుక్తి చేత ఏదో ఒక రీతిగా క్రీస్తు నుండి మనం దూరం చేయాలి అంటే మన మనసుని దేవుని మీద నుండి కాక, దేవుడి మీద కాక, లోక సంబంధమైన వాటి మీదకి మనసును మళ్లించేవాడు. ఎప్పుడైతే మన మనసు లోక సంబంధమైన వాటికి మరలుతుందో ఆ రోజు నుంచే మనం దేవుణ్ణి విడిచిపెట్టి లోక సంబంధమైన వాటి వైపు వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా మన మనసు ఎప్పుడూ కూడా లోకం మీదకి వెళ్ళకూడదు. అంటే లోకములో ఉన్న వాటి మీదకి వెళ్ళకూడదు. అదేదైనా కానీ ఎప్పుడైతే మన మనసు లోకములో ఉన్న వాటి మీదకి, వాటిని సంపాదించాలని కానీ, వాటిని పొందాలని కానీ ఎప్పుడైతే మనం అనుకుంటామో మన మనసు ఆటోమేటిక్గా వాటి మీదకి వెళ్ళిపోతుంది. అంతే. ఎప్పుడైతే మన మనసు వాటి మీదకి తిప్పబడిందో దేవుని యొక్క సరళత నుండి, దేవుని యొక్క ప్రేమ నుండి రోజు రోజుకి మనం దూరం అయిపోతాం. మన మనసు అంతా కూడా లోకం మీద మాత్రమే ఉంటుందన్నమాట. ఏం సంపాదించావు, మన కొడుకు మనకి ఏముంది, ఈ లోకంలో మనకి ఏం సంపాదించుకున్న ఆస్తుపాస్తులు ఏంటి,
రేపు మనకున్న అవసరతలు ఎలా తీర్చుకోగలుగుతాం, వీటి గురించి మనం ఎప్పుడు 24 గంటలు ఆలోచిస్తూ వాటి గురించే మనం జీవించేవారిగా ఉంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ మనసు వాటి మీదకి మరలకూడదనే చెప్తున్నాను నేను. ఒక్కసారి నీ మనసు వాటి మీదకి మరలింది అంటే ఎంత గొప్పవారినైనా సరే సాతానుడు దేవుని యొక్క సరళతలో నుండి దేవుడు తీసుకువెళ్తాడు. మీ అందరికీ తెలుసు, బిలాము ఒక గొప్ప ప్రవక్త. బాలాకు రాజు బిలాము దగ్గరికి తన సైనికుల్ని గొప్పవారిని పంపించి ఇలా చెప్పించాడు, బాలాకు అని బిలాము, ఎవరో ఒక జనమంట నా దేశమని చుట్టుముట్టేశారు, వారు నా దేశాన్ని మిడతల వలె తినివేసేవారుగా ఉన్నారు, కాబట్టి వారిని వచ్చి నువ్వు శపిస్తే నీకు ఎంత బహుమానము కావాలంటే అంత బహుమానం ఇస్తాను నేను, నువ్వు రా అని చెప్పాడు. అప్పుడు బిలాం అన్నాడు, బాలాకు రాజా మీ రాజుతో చెప్పండి, ఇంటెడు బంగారము నాకు ఇచ్చిన దేవుడు నాకు ఏమి చెప్పాడో అది మాత్రమే నేను చెప్తానే కానీ దేవుడు చెప్పలేనిది మాత్రం నేను చెప్పను. నువ్వు ఇంటెడు బంగారం నాకు ఇచ్చినా నాకు అక్కర్లేదు. చూడండి ఎంత మంచి ప్రవక్త, దేవుని కోసం ఎంత నమ్మకముగా జీవించిన వాడు. అలాంటి వాడిని ఆ బాలాకు రాజు ఎలాగ మోసం చేశాడో చూడండి. మొదటిసారి రాను అన్నాడు, రాను అంటే రెండోసారి మళ్ళీ మనుషులు పంపించాడు, మళ్ళీ రాను అన్నాడు, మళ్ళీ మూడవసారి మనుషులు పంపించాడు. అప్పటికి బిలాముకి ఏమైందంటే వెళ్ళాలి అనే మనసు కలిగింది. మనం కూడా చాలాసార్లు ఏమంటే చిచి అలాంటివి చేయకూడదు, నేను చెయ్యను అనుకుంటాం మొదటిసారి. సరే రెండోసారి కూడా అదే శోధన వచ్చిందనుకో, నేను చెయ్యను అంటాం. అదే మూడోసారి కూడా శోధన వచ్చిందనుకోండి, తప్పక మనం చేయడానికి ఇష్టపడతాం. ఇప్పుడు బిలాము కూడా శోధించబడుతున్నాడు. అందుకని అంటాడు, దేవుని బిడ్డలు అనేవారు శోధనకు నిలిచేవారు. సాతాను ఏ రకంగా మనం శోధించినా శోధనకు నిలబడాలి. అది ఎలాంటి శోధనైనా కానీ, లోక సంబంధమైన శోధన కానీ, శరీర సంబంధమైన శోధన కానీ, అది ఏ శోధన మన మీదకి తీసుకొచ్చినా శోధన జయించగలుగుతున్నామా, శోధనలో పడిపోతున్నామా? ఒకవేళ బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రికలు అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు, ఆ శోధనకు వాడు నిలిచిన ఎడల దేవుడు వానికి జీవ కిరీటం ఇచ్చును అంటున్నాడు ఆయన. నీకు జీవ కిరీటము కావాలి అంటే శోధనకు నువ్వు నిలవాలన్నమాట. ఎలాంటి పరీక్ష పరిశోధనను సాతానుడు నీ ఎదురుండా తీసుకొచ్చి నిన్ను శోధించినా నువ్వు మాత్రం ఆ శోధనకు పడిపోకూడదు. ఒక్కొక్కసారి కాదు, 7 సార్లు కాదు, 10 సార్లు కాదు, నువ్వు చచ్చేదాకా నిన్ను శోధించిన నువ్వు శోధనకు నిలవాలి. అలా నిలిస్తేనే దేవుడు నీకు జీవ కిరీటం ఇవ్వగలుగుతాడు. లేకపోతే ఆ కిరీటాన్ని మనం పొందలేం. శోధన సహించగలగాలి. కానీ బిలాముకి 3 సార్లు ఈ శోధన ఎప్పుడైతే బాలాకు రాజు శోధించాడో, ఇప్పుడు బిలాము వెళ్ళాలి అనుకున్నాడు. 3వసారి కూడా దేవుడిని అడిగాడు బిలాము, ప్రభువా నన్ను వెళ్ళమంటావా? అప్పుడు దేవుడు అన్నాడు, బిలాముకి తన మనసులో వెళ్ళాలి అని కోరిక పుట్టింది కాబట్టి దేవుడు అన్నాడు, ఇక నువ్వు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నేను వద్దంటే మానేస్తావా? మనం చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, ఏదైనా చెయ్యాలనుకున్నాం అనుకోండి, మనం ఎవరికైనా చెప్పామనుకో వద్దు అంటారు. వాళ్ళు వద్దంటే మనం ఆగిపోతామా ఏంటి? మన మనసులో చెయ్యాలి అనుకున్నాం కాబట్టి తప్పక చేస్తాం. అది మనం తీర్మానం అన్నమాట. చెయ్యాలా చేయకూడదనేది మనం తీర్మానించుకోవాల్సింది, కానీ ఒకరు చెప్తే మనం చేసేవాళ్ళం కాదు. ఒకవేళ వాళ్ళు చెప్పారనుకోండి, తప్పక మనం అలాగే చేస్తాం. మనిషికి వద్దనేది చేయడం యొక్క మొదటి లక్షణం అన్నమాట. అందుకని ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, సాతాను అనేవాడు ఎలాగైనా నిన్ను శోధించేవాడు. ఇప్పుడు బిలాము తన గాడిదను సిద్ధం చేసుకొని బాలాకు రాజు దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు నోరు లేని గాడిదకు నోరు తెరిచి మానవ స్వరంతో మాట్లాడినప్పటికీ కూడా ఈ బుద్ధి లేని ఈ బిలాముకు మాత్రము జ్ఞానము బుద్ధి రాలేదట. బుద్ధి రాలేదు. గాడిదైనా నోరు తెరిచి మాట్లాడినప్పుడు కూడా అయ్యో దేవుడు వద్దంటున్నాడు, నేను వెళ్ళకూడదంట, లేదా గాడిద మాట్లాడడం ఏంటి, గాడితో కూడా దేవుడు చెప్పేస్తున్నాడా నాకు, నేను చేయకూడదు అని వెనక్కిపోవలసిన వాడు బిలాము ముందుకే వెళ్ళాడు. ఆఖరికి బిలాము గురించి బైబిల్ గ్రంథంలో
ఎన్ని మాటలు చెప్పాడో, తన జీవితాన్నే పాడు చేసుకున్నాడు. అంత గొప్ప ప్రవక్త ఎంత నీచమైన చావు చచ్చాడో. కారణం ఏంటో తెలుసా? అతని మనసు బాలాకు రాజు ఇచ్చే వెండి బంగారముల మీదకి నిలిచింది. ఎందుకు? బాలాకు రాజు ఇచ్చిన బంగారము కానీ వెండి కానీ అతనికి కావలసినవన్నీ ఇచ్చాడు, కానీ అతడే చచ్చిపోయాడు కదా. బిలామే చనిపోయినప్పుడు అవెందుకు ఇంకా ఆయనకి? ఇశ్రాయేలీలు మరి మోయాబు దేశాన్ని జయించినప్పుడు బిలామును కూడా కత్తి చేత నరికేశారు వారు. ప్రవక్తని కూడా కనికరించలేదు. కారణం ఏంటో తెలుసా? వీడు మన శాపానికి మొదటి కారకుడు వీడే అని చంపేశారు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎంతోమందిని సాతానుడు ఏం చేశాడో తెలుసా? ఈ లోకములోనికి తిప్పివేశాడు. ఒకరిని కాదు, మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఎంతోమంది మొదట దేవుడిలో ఎంతో భక్తిగా జీవించిన వారు చివరకు వచ్చేటప్పటికి లోకముతోటే వారు ముడిపడిపోయారు. లోకములో ఉన్న వాటితోటే వారి జీవితాన్ని ముగించవలసి వచ్చింది. ఇంక వారు దేవుడి దగ్గరికి ఏమి వెళ్తారు? దేవుడి దగ్గర నుంచి ఏ బహుమానాలు పొందుతారు? సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనమండి, 3-4 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారులుగా పరిపూర్ణులవుదురా? వ్యర్థము కానీ ఇన్ని కష్టములు అనుభవించితిరా, అవి నిజముగా వ్యర్థమగునా? చూసారా, ఆయన అంటున్నాడు, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారులుగా పరిపూర్ణులు అవ్వాలనుకుంటున్నారా? అసలు మనం ఎందుకు దేవుడి దగ్గరికి వచ్చాం? మనం ఎందుకు దేవుడిని నమ్ముకున్నాం? అసలు మనం దేవుడి దగ్గరికి రావాల్సిన కారణం ఏంటి? ఇది మనం గుర్తించాలి. ఎప్పుడైతే మనం యేసుప్రభు వారి దగ్గరికి ఎందుకు వచ్చామో, మన పిలుపుని మన ఏర్పాటుని నిశ్చయం చేసుకోగలిగితే చివరి వరకు మనం దాంట్లోనే నిలిచి ఉంటాం. చూడండి, ఒక పని కొరకు మనల్ని పిలిచారు అనుకోండి, ఆ పని ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం ఆ పనే చేస్తాం. నేను ఈ పనికే వచ్చాను కాబట్టి ఈ పనే చేస్తాం. అర్థమైందా? దేవుడు కూడా మనల్ని ఎందుకు రక్షించాడు ఇది మనం తెలుసుకోగలిగితే ఆ రక్షణలో చివరిదాకా నిలిచి ఉంటాం. దేవుడు ఎందుకు పిలిచాడో ఆ పిలిపే మనకు తెలియలేనప్పుడు మనం ఎలా దేవుళ్ళో నిలిచి ఉంటాం? ఈరోజు లోకంలో ఉన్న దేవుని ప్రజలు వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఎందుకు రక్షించాడంటే భూమి మీద మనల్ని గొప్పవారినిగా చేయాలని, ఒక ధనవంతులుగా ఉండాలని దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభువు మన ధనవంతులుగా చేయాలనుకునేది ఈ భూ సంబంధమైన ధనవంతులం కాదు, ఆత్మ సంబంధమైన ధనవంతులం. మనం చనిపోయిన తర్వాత ధనవంతులు అవ్వడానికి. అందుకంటాడు, మీ అందరికీ తెలుసు కదా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం అంటాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్రుడు ఆయను. యేసుప్రభువారు ఎందుకు దరిద్రుడయ్యాడంటే విశ్వాసమందు మనల్ని భాగ్యవంతులుగా చేయాలని. విశ్వాసమందు భాగ్యవంతులు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆ పిలుపేంటో మనం గుర్తించామా? ఒకవేళ ఆ పిలుపునే కానీ తెలుసుకోగలిగితే మనం చచ్చేదాకా దేవుడికి నమ్మకస్తులుగా జీవిస్తాం. ప్రభువా, నన్ను ఎందుకు నువ్వు ఏర్పరచుకున్నావు, ఎందుకు నన్ను రక్షించావు? సరే, ఇందుకొరక అయితే నేను దాని కొరకే జీవిస్తాను. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఈ గలతీ సంఘానికి, ఓ గలతీయులారా, మీరింత అవివేకులైతేరా, మొదటేమో ఆత్మానుసారంగా ఆరంభించారు, దేవుడిలోనే జీవించాలని వచ్చారు, కానీ రాను రాను మీరేమయ్యారో తెలుసా? దేవుడి మీద నుంచి మీ మనసు మరలు కొల్పబడి లోకంలోనికి వెళ్ళిపోయారు. లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు, లోకములో ఉన్న వాటి మీదే మీ మనసు ఉంది, నా మీద మీకేమీ మనసు లేదు. ఈరోజు దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా మన మనసు ఎక్కడుంది? మనం వేటి వెతుకుతున్నాం, వేటిని అడుగుతున్నాం?
వేటి కొరకు మనం జీవిస్తున్నాం? క్షయమైపోయేవి, దృశ్యమైపోయేవి, వీటి మీద మనం దృష్టి ఉంచేది. ఇవన్నీ ఒకరోజు నాశనమైపోతాయి. నాశనమైపోయే వాటి మీద కాదు మన మనసు ఉంచవలసింది, స్థిరముగా నిలిచే వాటి మీద మన మనసు ఉంచాలి. ఏంటి నిలిచి ఉంటున్నాయి? ఏవైతే మన కంటికి కనబడలేదో ఆత్మ సంబంధమైన వాటి మీద మనం మనసును ఉంచాలి. అందుకదా ఈరోజు నువ్వు నేనైనా కనిపించే వాటిని ప్రేమించగలుగుతున్నామే తప్ప కనిపించని ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు లేదు. ఆత్మ సంబంధమైన వాటి మీద మనం మనసు ఉంచితే అవి ఎంత శ్రేష్టమైనవో మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఈ భూమి మీద బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే కనిపించిన వాటికి ఎక్కువ విలువ పెట్టాడనమాట. కనిపించే వాటికంటే కనిపించిన వాటికే దేవుడు ఎక్కువ ఘనత పెట్టాడు. ఆయన నీ జీవితంలో నా జీవితంలో కూడా యేసు ప్రభువారిని అంగీకరించిన వారుగా ఉంటున్న మనము వ్యర్థమైపోయే వాటి మీద మనసు నెట్టొద్దు. వాటి గురించి ఎప్పుడూ దేవుణ్ణి అడగవలసిన అవసరం ఏమీ లేదు. మనం ఆత్మీయంగా దేవుళ్ళలోనికి వస్తే, ఆత్మీయంగా మనం దేవుళ్ళలో జీవిస్తే, దేవుడు మనకి ఏం కావాలో, దేవుడు ఏమైతే చేశాడో వాటి మీద మరలా మనం అధికారాన్ని సంపాదించుకోగలుగుతాం. ఎందుకు దేవుడు భూ సంబంధమైన వాటిని అడగొద్దు అంటున్నాడో తెలుసా? నీకు ఒక మాట చెప్తాను. దేవుడు ఆదికాండములో మొదటి 2వ అధ్యాయంలో దేవుడు ఈ సృష్టిని అంతటినీ సృష్టించిన తర్వాత ఒక మాట చెప్పాడు. దేవుడు, ఈ భూమి మీద ఉన్న సమస్తము మీదే, ఇదంతా మీదే, వీటిని మీరు ఏలండి, ఇవి మీకు లోబడతాయి అని దేవుడు మానవుడికి భూలోకాన్ని ఇచ్చేశాడు. దేవుడు ఇచ్చిన దాని గురించి ఇంక అడగవలసిన అవసరం ఏమీ లేదు. నీకు ఇవ్వలేని దాని గురించి అడగాల. ఇప్పుడు మరలా మనం ఏం అడుగుతున్నాం తెలుసా? ఈ భూ సంబంధమైన వాటిని అడుగుతున్నాం. దేవుడు అన్నాడు, నేను ఎప్పుడో ఇచ్చాను మీకు, నేను మరలా నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు అడుగుతున్నావు అంటే దాని మీద ఉన్న నీ అధికారాన్ని పోగొట్టుకున్నావు. మానవుడు దేవుడు ఏ సృష్టినైతే చేసి ఆ సృష్టిని మానవుడి చేతికి అప్పగించాడో, మానవుడు పాపము చేయడం వల్ల తన అధికారాన్ని సాతానుడి చేతికి అప్పగించాడు. అందుకనే మానవుడి మీద కానీ ఈ లోకం మీద కానీ సాతానుడికి అధికారం ఎక్కడొచ్చింది అంటే మనం ఇస్తేనే వచ్చింది అధికారం. మనం ఇవ్వకుండా ఆ అధికారం వాడికి రాలేదు. మనం ఇచ్చాం కాబట్టి ఆ అధికారము ఇప్పుడు వాడు మనల్ని పరిపాలన చేస్తున్నాడు. ఆడు మంచోడా? కాదు, ఆడు చెడ్డవాడే. కానీ చెడ్డవాడికి మనం అధికారం ఇచ్చాం కాబట్టి వాడు మన మీద అధికారం చేస్తూ మనకున్నవన్నీ వాడు తీసుకున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏ రోజునైతే మరలా నా దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని నీ చెడు జీవితాన్ని విడిచిపెట్టావో ఆ రోజే నీ అధికారం మరలా నేను నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. అంటే ఇంతవరకు నువ్వు దేన్నైతే పోగొట్టుకున్నావో అవన్నీ మరలా దేవుడు నీకు తిరిగి ఇచ్చేస్తున్నాడు. అంటే ఏమిస్తాడు దేవుడు? ఈ భూలోకం మరలా నీకు ఇచ్చేస్తున్నాడు అన్నమాట. అంటే నీకు ఏం కావాలో అన్నీ దేవుడు మరలా ఈ సృష్టి నీకు సహాయం చేయగలుగుతుంది. అవునా? అంటే నిజమే. దేవుడు మాట ఎవరైతే వింటారో, దేవుడు మాట వినిన వారిని ఈ సృష్టి కూడా వారికి లోబడి వారికి ఏమేమి కావాలో వాటన్నిటిని అది ఇవ్వగలుగుతుంది. యేసు ప్రభువారి బిడ్డలకు ఎంత శక్తి ఉందంటే ఈ సృష్టికి నువ్వు ఏది ఆజ్ఞాపించినా నీ మాటకు లోబడుతుంది. అది గాలే కానీ, అది వర్షమే కానీ, అది అగ్నే కానీ, అది భూమే కానీ, ఆకాశమే కానీ, దేవుని బిడ్డలు ఏది చెప్తారో అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అన్నమాట. అందుకనే దేవుని బిడ్డలకున్న శక్తి ఏంటి అంటే వారు భూమి మీద దేనినైనా సరే బంధించగలిగిన శక్తి కలిగిన వారు. వాళ్ళు ఏది చెప్పినా నెరవేరబడుతుంది అన్నమాట. ఎందుకు నెరవేర్చబడుతుంది అంటే దైవశక్తిని వారు కలిగి ఉన్నారు కాబట్టి వారు భూమి మీద ఎన్నో అద్భుతాలు చేయగలుగుతారు. మీరు యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏది ఆజ్ఞాపించినా ఆయన చెప్పగానే ఈ భూమి మీద ఉన్న సమస్తము ఆయనకు లోబడింది. ఆ తర్వాత ఆయన శిష్యులైన 12 మంది కూడా
ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన అన్నాడు, నేను చేయడమే కాదు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా నాకంటే గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఏదైనా సరే ఇలా జరుగునుగాక అని నువ్వు చెప్పావనుకో, దేవుడు అలాగే జరిగేలాగా చేస్తాడు. ఇలాగ జరగకూడదు అని నువ్వు చెప్పావనుకో, అలాగ జరగకుండా ఆపేయగలిగిన వాడు. అంటే దేవుని యొక్క బిడ్డల యొక్క మాటను దేవుడు విని వాళ్ళు ఏది చెప్తే అది చేయగలిగిన దేవుడు ఆయన. వాళ్ళు అడగాలే కానీ ఏదైనా సరే వాళ్ళు అడిగితే చేస్తాడు. అయితే వాడు ఎలాగ అడగాలో తెలుసా? వాడు దేవుని బిడ్డ అయి ఉండి నమ్మకముగా దేవుని కొరకు జీవించేవాడై ఉంటే వాడు ఏది చెప్పినా జరుగుతుంది. అందుకని అంటాం, నమ్మకముగా దేవుణ్ణి సేవించేవారు వాళ్ళు ఎవరినైనా ఏదైనా అన్నారు అంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని అక్షరాలుగా నెరవేర్చేస్తాడనమాట. అందుకని త్వరపడి ఎవరిని కూడా ఏమీ అనడానికి ఇష్టపడం. ఎందుకు అనమంటే, ఒకవేళ ఏదైనా అన్నాము అంటే వాళ్ళకి కానీ తగిలింది అంటే వాళ్ళు పాడవడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి? దేవుని బిడ్డలనేవారు ఒకరు పాడైపోతే, ఒకరు దుఃఖంలో ఉంటే, ఒకరు బాధలో ఉంటే చూసి ఆనందించేవారు కాదు. వాళ్ళు దేవుని ప్రజలు కారు. అందుకని దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా ఒకరి కీడును కోరుకునేవారు కాదు. ఆడు ఎంత శత్రువైనా సరే, ఎంత పగవాడినైనా సరే క్షమించడానికి ఇష్టపడతారేమో కానీ వాళ్ళు నాశనం అయిపోవాలని ఎప్పుడూ కోరుకోరు. వాడే క్రైస్తవుడు. ఒక నిజమైన క్రైస్తవుడు అనేవాడు ఏంటంటే ఎప్పుడు కూడా తన నోట నుంచి ఒక శాపవచనాన్ని కూడా బయటికి వెళ్ళకున్నట్లుగా చూసుకుంటాడు. ఎందుకో తెలుసా? అలాగన్నాడు అంటే వాడు నిజమైన వాడు అంటే అక్షరాలుగా జరిగిపోద్దన్నమాట అది. ఎందుకు అంటే దేవుని ప్రజలు మాట్లాడే ప్రతి మాటను స్థిరపరుస్తాడు ఆయన. ఆయన ఒక్క మాట కానీ, ఆయన తన బిడ్డలు ఏదైనా ఒక మాట ఇలా జరుగునుగాక అని చెప్పారనుకోండి, అది అలాగే జరుగుతుంది. అందుకనే దేవుని యొక్క బిడ్డలనేవారు ఎప్పుడూ కూడా వారి నోటి నుంచి శాపవచనాన్ని కానీ, దూషించడము కానీ, ఇతరులను శపించడం కానీ వీరు చేయడానికి ప్రయత్నించారు. కారణం ఏంటంటే వీళ్ళకున్న శక్తి అలాంటిది. అంటే భూమి మీద మరలా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వీళ్ళకి ఆ అధికారం తిరిగి వచ్చేస్తుంది. వాళ్ళు ఏదంటే అదే జరిగే అధికారం వాళ్ళకి వచ్చేస్తుంది. అలాగ అధికారం నీకు కలిగినప్పుడు నువ్వు యేసు ప్రభువారిని నువ్వు తండ్రికి ప్రార్థన చేయి, ప్రభువా ఇలాగ జరగాలి అని నువ్వు చెప్పు, దేవుడు తప్పక చేస్తాడు. ఇలాగ అవునుగాక అని చెప్పు, అలాగే అవుతుంది. నాకు ఇది కావాలని చెప్పు, అలాగే అవుతుంది నీకు. కారణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలు చెప్పే ప్రతి మాట శక్తితో కూడిన మాట అది. మీరు చూడండి, అనేక మంది భక్తుల యొక్క సాక్ష్యాలు చదువుతూ ఉంటే వాళ్ళు ఇలాగ జరగాలి తండ్రి అని ప్రార్థన చేస్తే చాలు, అలాగే జరిగిపోయేది. మాకు ఇది కావాలి తండ్రి అని అడిగితే చాలు, అలాగే జరిగిపోయేది వాళ్ళకి. ఎందుకు అలా జరిగేది? దేవుడు వాళ్ళు అడిగింది ఏదైనా దేవుడు చేశాడు. వాళ్ళు దేవుణ్ణి నమ్మకముగా సేవించేవారు కాబట్టి వాళ్ళు దైవశక్తి కలిగిన వారు. వారు ఎప్పుడైతే దైవశక్తి కలిగిన వారు కాబట్టి ఆ దైవశక్తి ఎప్పుడైతే వారితో ఉందో వాళ్ళు ఏది అడిగితే జరిగిపోద్దన్నమాట. ఒక మాట మీకు చూపిస్తాను, అలా జరుగుతుందా జరగదా అనే విషయాన్ని చూపిస్తాను. రాజులు రాసిన మొదటి గ్రంథము 20వ అధ్యాయము. రాజులు రాసిన మొదటి గ్రంథము 20వ అధ్యాయము 35-36 వచనాలండి. 35-36 వచనాలు. అంతటి ప్రవక్తల శిష్యుల్లో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతన్ని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు, నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పెను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతన్ని చంపెను. ఈయన చెప్తే జరిగిపోద్దంటారా? ఇప్పుడు ఒక ప్రవక్త తన చెలికాడితో చెప్పాడట, నన్ను కొట్టరా అన్నాడట.
నన్ను కొట్టు అంటే ఈ చెలికాడు అన్నాడట, నేను నిన్ను కొట్టడం ఏంటి, నేను నిన్ను కొట్టను అన్నాడట. నువ్వు నా మాటని ధిక్కరించడం కాదు, దేవుడు మాటని నువ్వు ధిక్కరించావు. నేను ఏదైనా నీకు చెప్పాను అంటే అది దేవుడు మాట, నా మాట కాదు. ఇప్పుడు నేను దేవుడు మాట నీకు చెప్తే నువ్వు దేవుడు మాటనే ధిక్కరించావు కాబట్టి నా నుండి నువ్వు వెళ్ళిపోగానే సింహం వచ్చి నిన్ను కొట్టి చంపేస్తుంది అని నిన్ను చంపేస్తుంది అని చెప్పాడు. ఈయనంటే జరిగిపోద్దా? అంటే ఇప్పుడు సింహం వచ్చి నిన్ను చంపేయడానికి అడవిలో ఉన్న సింహం వచ్చి ఊర్లో ఎలా చంపేస్తుంది ఇతన్ని? అలా చెప్పగానే ఈ ప్రవక్త దగ్గర నుంచి చెలికాడు బయటికి వెళ్ళాడు, సింహం వచ్చింది, అతను చంపేసింది, చంపేసింది. చూడండి ఎలా జరిగిందో. ఇలా జరుగుతుందా? సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను మీకు. సమూయేలు రాజులు రాసిన 2వ గ్రంథము 2వ అధ్యాయము. రాజులు రాసిన 2వ గ్రంథము 2వ అధ్యాయము 23-24 వచనాలు. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కుపొమ్మనే అతన్ని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. ఎలీషా ఆయన అంటే దేవుని యొక్క మందిరానికి వెళ్ళి తన మొక్కు తీర్చుకొని వెళ్ళిపోతూ ఉంటే అతన్ని చిన్నపిల్లలు చూసేట బోడివాడ అని ఎగతాళి చేశారట. బోడివాడని ఎగతాళి చేస్తే ఎలీషాకు కోపం వచ్చింది, వారిని శపించాడంట. అంతే, శపించగానే అడవిలో నుంచి 2 ఎలుగుబంట్లు, ఎలుగుబంట్లు వచ్చి ఈ ఆడుకుంటున్న పిల్లల్ని 42 మందిని చీల్చి చంపేసాయట. అదేంటి, చిన్నపిల్లలు ఆలయం పాపం చేశారు, ఏదో పాపము వాళ్ళు తెలియక అన్నారు, తెలియకంటే ఈయనేం చేయాలా? అంతే, ఆయన కోపం వచ్చింది అంటే చిన్నపిల్లల పెద్దవారా వాళ్ళ అనేది తేడా లేదు. కోపం వచ్చింది అంటే వాళ్ళు ఏదంటే జరిగిపోద్ది అంతే. అందుకని అంటాను, దేవుని బిడ్డల జోలికి వెళ్ళొద్దు, దేవుని బిడ్డలతో పెట్టుకోవద్దు అంటూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా? నిజమైన దేవుని బిడ్డలు కానీ బాధ పెట్టేమా ఆ శాపము మనల్ని వదలదు. వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నారు అంటే అది అక్షరాలుగా శాపంగా మిగిలిపోతుంది. ఇక్కడ చూసారా, ఎలీషా ఆడుకుంటున్న పిల్లలు అలాగ ఎక్కిరించినందుకు, అపహాస్యం చేసినందుకు వారిని శపిస్తేనే ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళని చీల్చి చంపేశాయి. ఇంకా మీరు చూస్తే ఎలీషా యొక్క గురువైన ఏలియా అని అంటాడు, నా మాట ప్రకారము గాక 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షమైనా మంచైనా పడదు అని చెప్పాడు. నేనేది చెప్తే అది జరగాలి అన్నాడంతే. యేసుప్రభువారి శిష్యులు కూడా ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు చేశారు. వాళ్ళు ఏదంటే అది జరిగిపోయేది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎప్పుడైతే యేసుప్రభువారి నందు విశ్వాసం ఉంచారో, సాతానుడు ఏ అధికారాన్ని అయితే వారిని తీసుకున్నాడో మరలా ఆ అధికారాన్ని వారు తెచ్చేసుకున్నారు. అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సాతానికి భయపడరు. వాడేం చేయగలడు? నా మీద ఆడికేం అధికారం ఉంది? మీరు ఎప్పుడైనా చూడండి, ఒక నిజమైన దేవుని బిడ్డను ఈ లోకములో సాతానుడు ఎన్ని ప్రయోగాలు వాడు చేసినా దేవుని బిడ్డను ఏమీ చేయలేడు. ఎందుకో తెలుసా? మనలో ఉన్నవాడు దేవుడు, మనతో ఉన్నవాడు దేవుడు. కాబట్టి మన దేవుణ్ణి ఎలా జయించగలడు వాడు? అందుకనే ఈ లోకములో ఒక దేవుని బిడ్డను లోకమేమీ చేయలేదు. ఒకవేళ వాళ్ళ కోపము తీరక చంపేసినా వాళ్ళు చంపగలరేమో కానీ అంతకంటే ఇంకేం చేయలేరు వాళ్ళు. అర్థమైందా? ఒకవేళ కానీ వాళ్ళు చంపేశారు అంటే మనకి విడుదలను కలిగించినట్టే. ఒకవేళ ఎవరైతే మనం చంపారో
వాళ్ళు ఈ భూమి మీద ఎంత కఠినమైన శిక్షణ అనుభవించాలో. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఇలాగ చెప్పబడింది, నీతిమంతుని యొక్క రక్తాన్ని ఎక్కడైతే చిందించబడుతుందో ఆ రక్తమును బట్టి ఆ ప్రాంతము శపించబడుతుందన్నమాట. నీతిమంతుల యొక్క రక్తాన్ని ఒలికించిన ప్రాంతం అంతా కూడా భయంకరమైన అనేకమైన సమస్యల్లోనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అన్యాయముగా ఒక దేవుని బిడ్డను చంపి ఒక నిర్దోషి యొక్క రక్తాన్ని చిందించారు అంటే ఆ శాపము వదలదు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ఎవరైనా ఒక వ్యక్తిని చంపేసి వేరే చోటకి తీసుకెళ్ళి పారేశారనుకోండి, అప్పుడు మొదట వాళ్ళు ఏం చేసేవారంటే తెలుసా, ఈ శవము ఏ ఊరికి దగ్గర చచ్చిపోయింది, ఇది ఏ పొలిమేరల్లో ఉంది చూసేవారు. ఆ పొలిమేరల్లో అంటే ఏ ప్రాంతం యొక్క పొలిమేరలో ఉందో ఆ పొలిమేరలు దాటి ఏ ఊరి పొలిమేర ఉందో ఆ ఊరి పెద్దలు పిలిచేవారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఇక్కడ చచ్చిపోయాడు, లేక ఎక్కడో తెచ్చి చంపేసి ఇక్కడ తెచ్చి పాడేశారు, కానీ ఇది మీ మేరలోకి వచ్చింది కాబట్టి ఇది మీ ఊరికి దోషము కలగకుండా ఉండాలి అంటే దీనికి తగిన పరిహాసం మీరు చెల్లించాలి. వాళ్ళు తీసుకొచ్చి ఆ ఊరి పెద్దలందరూ కూడా ఆ పాపము పోవడానికి ఇది ఎలా జరిగిందో మాకు తెలియదు, మేమైతే మా ఊరిలో ఉన్న వాళ్ళైతే ఈ హత్య చేయలేదు, మాకు సంబంధం లేదు అని వాళ్ళు నిర్దోషులు అని దేవుడి దగ్గర ఒక నిబంధన చెయ్యాలి. వాళ్ళు నిబంధన చేయడంతో కాదు, ఆ పాపం పోవడానికి పరిహారం కూడా చెల్లించాలి. మీరు చూడండి, ఈ రోజుల్లో ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ఎవరైనా ఒక ఊరిలో ఒక వ్యక్తి చనిపోయిన శవం ఉందంటే ముందు ఆ ఊరిలో ఉన్న విఆర్ఓని పిలుస్తారు. ఒక ప్రభుత్వం ఆఫీసర్ అక్కడ రావాలి. కారణం ఏంటి, ఇది మీ గ్రామానికి చెందింది, అది ఎక్కడ కొట్టి చంపేసినా సరే మీ గ్రామం దగ్గర తెచ్చి పారేశారు కాబట్టి ఇది మీ పొలిమేరలో జరిగింది. ఈ విషయం తేలాల, అసలు మీ వాళ్ళు చంపారా లేకపోతే ఎవరైనా తెచ్చి ఇక్కడ పాడేశారా, వీటన్నిటిని ఎలా నిర్ధారణ చేయగలుగుతారో చూడండి. అదన్నీ అయిన తర్వాతే ఆ ఊరిలో వాళ్ళని ఒక 3 4 సాక్షులు పెట్టి ఆ కేసుని వాళ్ళు ఫైల్ చేస్తారు. బైబిల్లో ఎంత ఖచ్చితంగా చెప్పాడో. ఎందుకు అంటే ఒక నిర్దోషమైన రక్తాన్ని చిందించారు అంటే ఆ స్థలము ఆ నిర్దోషి యొక్క రక్తానికి ఉత్తరవాదులు. నీతిమంతుల యొక్క రక్తాన్ని చిందించిన ఏ దేశమైనా, అది ఏ పట్టణమైనా, అది ఏ గ్రామమైనా అది ఎప్పటికీ వర్దెల్లదు. ఆ శాపము ఆ పాపము ఆ ఊరి మీద ఎప్పటికీ నిలిచి ఉండిపోతుంది అన్నమాట. అందుకనే ఒక నిర్దోషినికి వానికి శిక్ష పడకుండా ఉండడానికి చూస్తారు. ఒక నిర్దోషికి శిక్ష పడిందా ఆ పాపము వదిలిపెట్టదు, ఆ పాపం వదలదు. దేవుని బిడ్డలుగా ఈరోజు నువ్వు నేను కూడా దేవుని బిడ్డలుగా అయిన మనము ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఏ అధికారాన్ని అయితే దేవుడు నీకు నాకు ఇచ్చాడో ఆ అధికారాన్ని మరలా మనం తిరిగి సంపాదించుకోవాలి అనుకుంటే నువ్వు దేవుని యొక్క బిడ్డగా మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చి దేవుని యొక్క ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఇంక చాలు. ఆయన చిత్తానుసప్పు నువ్వు జరిగిస్తున్నావు కాబట్టి, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నావు కాబట్టి నువ్వు అడిగితే ఇవ్వడు దేవుడు. నువ్వు అడగవలసిన పని లేదు. తండ్రి నాకు ఆహారం లేదు, అయ్యా నాకు ఇల్లు లేదు, అయ్యా నాకు ఉండడానికి కట్టుకోవడానికి బట్ట లేదు, ఇవేమీ అడగవలసిన పని లేదు. ఎందుకో తెలుసా, ఇవన్నీ దేవుడు నీకు దాని అంతటా అవే దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఈ భూలోకంలో ఉన్నవన్నీ కూడా ఎందుకు చేశాడు అంటే మన కొరకు చేశాడు. ఇవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. ఎలాగిస్తాడు, ఎలాగ తెచ్చిస్తాడు, ఎలాగ నిన్ను ఆశీర్వదిస్తాడు, ఎలాగ దీవిస్తాడు అంటే దేవుడు అన్నాడు, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన విధులను నువ్వు అనుసరిస్తున్నావు కాబట్టి నీ చేతి పనిని దీవిస్తాడు, నువ్వు చేసే ఉద్యోగాన్ని దీవిస్తాడు, నువ్వు చేసే వ్యవసాయాన్ని దీవిస్తాడు. దాని అంతటా అదే నువ్వు రెట్టింపు భాగాన్ని పొందుతూ ఉంటావు అన్నమాట. నీ ఆశీర్వాదం అంతా ఎక్కడుందో తెలుసా, నీకు వచ్చే దాంట్లోనే అది ఇప్పుడు దాకా 10% వచ్చి ఉంటే ఈసారి నుంచి 100% నీకు పండిస్తుంది అన్నమాట. నీకు అభివృద్ధి ఎంత కలుగుతుందో తెలుసా. ఇంకా అలా నువ్వు అభివృద్ధిలోనికి వెళ్ళిపోతూ ఉంటావు. కారణం ఏంటంటే దేవుని బిడ్డల్ని
ఈ లోకములో ఎవ్వరూ శపించలేరు. నేను మరలా చెప్తున్నాను, లోకములో ఉన్న వాళ్ళు నిన్ను ఎంత శపిస్తారో అవన్నీ నీకు ఆశీర్వాదమే కదా. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. సంఖ్యాకాండము, ఆనాడు బిలాము ఇశ్రాయేలు ప్రజలు శపించమని బాలాకు రాజు పిలిచినప్పుడు ఈ బిలాము బాలాకుతో చెప్తున్నాడు, బాలాకు రాజా, ఈ ప్రజలను నేను ఏమని శపించగలను? ఏమని శపిస్తే వీళ్ళు శపించబడతారు? ఎందుకంటే వీరు దేవుని యొక్క ప్రజలు, వీళ్ళు దీవించబడిన వారు, వీరిని ఎవరూ శపించలేరు అన్నాడు ఆయన. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 8వ వచనం అండి. 23:8 వచనం. ఏమని శపించగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. చూసావా, నువ్వేమో శపించమంటున్నావు, నువ్వేమో వాళ్ళని శాపనార్థాలు పెట్టమంటున్నావు. నేనేం పెడతాను? ఒకవేళ నేను ఏమి శాపనార్థాలు పెట్టినా అవన్నీ వాళ్ళకి ఆశీర్వాదమే. నా శాపాలేమీ తగలవు. వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు దేవుని యొక్క ప్రజలు, వారు సర్వోన్నతిని యొక్క దేవుని ప్రజలు. సరే, ఇక్కడే మీకు చూపిస్తాను. 23వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం అండి. 20-21వ వచనం. ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలీల్లో ఏ వంకరతనమును చూడలేదు. చూసావా, ఆయన అంటున్నాడు, వారిని నేను శపించలేను, వారిని దూషించలేను. ఎందుకంటే వారు ఏ పాపము చెయ్యని వారు, వారు దేవుని ప్రజలు, వారిలో ఏ వంకరతనము కూడా లేదు, ఏ దోషము వారిలో కనబడలేదు. నేనే శపిస్తాను? నేను శపించలేను. దేవుని బిడ్డల్ని ఈ లోకం ఏ పరిస్థితుల్లో కూడా మనల్ని పాడు చేయలేదు. దాని చేత కాదు. అందుకనే సాతానుడు యేసుప్రభువుని నమ్ముకున్న ప్రజల మీద దాడి చేయలేడు. వాడు ఎన్ని చేసినా వీళ్ళు భయపడరు. ఎందుకంటే వీళ్ళ దేవుని యొక్క ప్రజలు వీరు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుణ్ణి అడగవలసిన పని లేదు. ఎందుకో తెలుసా? నీకు ఈ భూమి మీద ఉన్నవన్నీ నీకే ఇచ్చేసాడు. ఇవన్నీ నీవే, ఇవన్నీ నీవే. ఇప్పుడు కనపడుతున్న బంగారము కానీ, ఈ వెండి కానీ, భూమి కానీ, ఆహారము కానీ, వస్త్రము కానీ, ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చేసాడు. ఇవన్నీ మీవే. ఇవన్నీ నేను ఎందుకు సృష్టించానో తెలుసా? మీ కొరకే నేను చేశాను. ఇంక మీరు నన్ను అడగడం ఏంటి? నన్ను అడగవలసిన ఇవి కాదు. మీరు నన్ను ఏం అడగాలో తెలుసా? మీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాను, దాని గురించి అడగండి. ప్రభువా, ఆ రాజ్యములో నేను ఉండాలనుకుంటున్నాను, ఆ రాజ్యానికి నన్ను చేర్చు, ఆ రాజ్యములో ఒక గొప్ప స్థానములో నేను ఉండాలి, ఆ రాజ్యములో నీకు తగినట్లుగా నేను జీవించాలి అని ఆ కనిపించిన రాజ్యము కొరకు, ఆ కనిపించని ఆయన పరలోకం కొరకు, ఆయనతో ఉండే సహవాసము కొరకు వాటిని నువ్వు అడగాలి. ఎందుకంటే అవన్నీ నీకు ఎలాగ నిర్ణయించబడతాయంటే ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్న నీ స్థితిగతులను బట్టి అవి నిర్ణయించబడుతున్నాయి. అందుకని మనం ఎప్పుడు కూడా అడగవలసినవి ఏంటంటే ఆత్మ సంబంధమైన వాటిని అడగాలి తప్ప భూ సంబంధమైన వాటిని అడగవలసిన అవసరం ఏమీ లేదు. అందుకని కదా అంటాడు ఆయన, యేసుప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసు. నువ్వు అడగక్కర్దు నీ దేవుణ్ణి. నీ అక్కరేంటో దేవుడికి తెలుసు, నీకు ఏమి లేదో దేవుడికి తెలుసు. ఆయన ఇవ్వలేడా? ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వాలి అంటే ముందు నువ్వు ఆత్మీయంగా దేవుళ్ళో ఎదుగు. అది మొదట నువ్వు నేను కూడా ఆత్మీయంగా దేవుళ్ళో ఎదగలుగుతున్నామా? దేవుళ్ళో మనం ఆత్మీయంగా ఎదగకుండా దేవుడి ద్వారా ఎలా దీవించబడతాం? ఆత్మీయంగా మనం ఉంటే నువ్వేది చెప్తే జరుగుతుంది. నీకేది కావాలన్నా అడుగు, ఏదైనా సరే. అందుకని యేసుప్రభువు శిష్యులు కానీ ఆయన బిడ్డలు కానీ ఈ భూమి మీద వాళ్ళు ఏది ప్రార్థించారో అది ఖచ్చితంగా వారు పొందారు. వారు పొందలేనిదంటూ ఇంకేమీ లేదు. వారు ఏది అడిగినా దేవుడు ఇచ్చాడు. వాళ్ళు ఎంత కష్టమైనదైనా ఇచ్చాడు దేవుడు.
అసాధ్యమైనవి సాధ్యం చేశాడు దేవుడు. మీరు ఒక్కొక్కరు భక్తుల యొక్క సాక్ష్యం చదువుతూ ఉంటే వాళ్ళు ఎంత గొప్ప స్థాయిలోకి వెళ్ళారో కారణం ఏంటో తెలుసా? వారు యేసు ప్రభువుని ఎరిగిన వారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ మనసు నా మనసు వ్యర్థమైపోయే వాటి మీద మన మనసు ఉంచితే దేవుడు మనకెందుకు సాయం చేస్తాడు? మనకెందుకు దేవుడు ఇస్తాడు? వీటి మీద మనసు పెట్టొద్దు. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఆయన ఇవ్వకూడదు అనుకుంటే మనం ఎంత ప్రయాసపడినా అది ఉండదు. చాలామంది చూడండి, ఇల్లు కట్టే ముందు కానీ, ఏదైనా ఒక పని చేసే ముందు కానీ, వ్యాపారం చేసే ముందు కానీ, ఇల్లు కట్టాలనుకున్నప్పుడు కానీ, ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ముందు వారు దేవుని ఎరగని వారైతే జాతకాలు చూపించుకుంటారు. అవునా? ఇతని పేరు మీద ఇల్లు వాగ ఉందా లేదా, లేకపోతే ఈమె పేరు మీద ఇల్లు వాగ ఉందా లేదా, ఆ జాతకాన్ని చూపించినప్పుడు ఆ యొక్క జాతకం చూసిన వాడు చెప్తాడు, బాబు నీ పేరు మీద ఇల్లు కట్టుకున్నా ఇల్లు నిలబడదు అన్నారు అనుకోండి. ఇప్పుడు ఆ ఇల్లు కడతాడా? ఇప్పుడు అది ఏమంటాడంటే, సరే నా పేరు మీద నా జాతకంలో ఇల్లు మీద ఇట్లయితే నా భార్య పేరు మీదే ఉందేమో చూడండి అంటాడు. ఒకవేళ వాళ్ళ భార్య పేరు మీద కానీ ఆ జాతకంలో ఇల్లు కట్టొచ్చని ఉందనుకోండి, వాళ్ళ ఆవిడ పేరు మీద కడతాడు. అంతేనా? ఇప్పుడు ఈయన జాతకం లేకపోతే వీళ్ళ ఆవిడ జాతకం చూపిస్తాడు, వీళ్ళిద్దరు జాతకం కుదరకపోతే వాళ్ళ పిల్లల జాతకం చూపిస్తాడు. ఎవరో ఒకరి పేరు మీద ఇల్లు కట్టాలనుకున్నప్పుడు జాతకం చూపించుకుంటారు. వాళ్ళ పేరు మీద యోగం లేనప్పుడు కట్టడానికి వాళ్ళు భయపడతారు. ఎందుకు భయపడతారంటే చెప్తారు, నీకు ఇల్లు కట్టే యోగం లేదు, ఒకవేళ నువ్వు కట్టేవంటే నీకు ఇది నీ ప్రాణం మీదకి వస్తుంది, దేవుడు నీ జాతకంలో కట్టొద్దు అని పేరు చెప్తే నువ్వెలా కడతావయ్యా, అది కడితే నీ కీడే అంటారు. చూసారా? దేవుడట నీకు ఏవి కలిగి ఉండాలో ఆయన ముందే నిర్ణయించాడట. నువ్వు ఎలాగ జీవించాలో ఎలాగ బ్రతకాలో ఆయన ముందే తీర్మానం చేశాడట. అలాగే జరుగుతుందట, మనం అనుకున్నట్టు జరగదు. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రభువా నా ఎడల నీ ఉద్దేశం ఏంటో అది నెరవేర్చు, నేను ఎలాగ ఉండాలని నువ్వు కోరుతున్నావో అలాగే నేను ఉంటాను. ఒకవేళ నేను భేదవాడిగా ఉండాలి అని నువ్వు కోరితే అలాగే జీవిస్తాను. లేదు ఒక మధ్యతరగతిగాని ఇలాగే జీవించాలి అనుకుంటే ఇలాగే బ్రతుకుతాను. లేదు ఒక ఉన్నతమైన స్థానంలో నన్ను ఉంచాలి అనుకుంటే అలాగైనా ఉంటాను. నేను ఎక్కడుంటే ఏంటి? నిన్ను మహిమపరచడమే కదా. నేను దేని స్థితిలో ఉన్నా నిన్ను మహిమపరుస్తాను, నేను మధ్యతరగతి స్థితిలో ఉన్నా నిన్ను మహిమపరుస్తాను, నేను సంపన్నమైన ఉన్నతమైన స్థితిలో ఉన్నా నిన్ను మహిమపరుస్తాను. ఎక్కడున్నా నిన్ను మహిమపరచవలసిందే కదా. అది ఎలాగుంటే నాకేంటి, ఎలాగున్నా పర్లేదు. అప్పుడు దేవుడు అంటాడు, చూసావా నా బిడ్డ ఎప్పుడు కూడా నా ఇష్టానికి ఒప్పుకుంటుంది, నేను చెప్పిన దానికి లోబడుతుంది, అయితే తనకు కావలసినవన్నీ నేను ఇస్తాను. అతని భవిష్యత్తులో ఆమెని కానీ అతనిని కానీ ఇలాగ ఉంచాలని దేవుడి సంకల్పం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నశించిపోయే వ్యర్థమయ్యేపోయే వాటి మీద కాదు మన దృష్టి, నశించిన దాని మీద మనసు పెట్టు. ఎప్పుడైతే నశించిన వాటి మీద మన దృష్టి ఉంచుతామో నాశనమైపోయేవి ఆటోమేటిక్గా మనకు అన్నీ కలుగుతాయంటే. మీ అందరికీ తెలుసు కదా, అబ్రహాముని దేవుడు ఎందుకంత గొప్పవాడిని చేశాడు అంటే, అబ్రహాము యొక్క దృష్టి అంతా కూడా వీటి మీద లేదట. అవునా? సరే, ఈ ఒక్క మాట చూపిస్తాను మీకు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు లేక దైవజనుడు ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఇక్కడ ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశారు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. 9-10 వచనాలండి. 11వ అధ్యాయము ఎబ్రీయులకు రాసిన పత్రిక, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాసముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును
అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబులని వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ బలమైన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూసారా, అబ్రహాము యొక్క దృష్టి అంతా ఎక్కడుంది అంటే అతను సంపాదించిన ఆస్తి మీద కానీ, అతను సంపాదించుకున్న వెండి బంగారముల మీద కానీ, లేక అతను కలిగి ఉన్న విస్తారమైన మందలు వాటి మీద లేదు. ఇవన్నీ నాకెందుకు? ఒకరోజు ఇవన్నీ నేను వదిలిపెట్టిపోవలసినవే. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ బలమైన పట్టణము కొరకు, ఆ రాజ్యము కొరకు ఎదురు చూస్తూ వారు వెళ్ళారట. అందుకనే వారు ఎంత ఉన్నతమైన వారైనా వారు ఎక్కడ కూడా స్థిరమైన నివాసము కట్టుకోకుండా గుడారముల్లోనే నివసిస్తూ వచ్చారు. వారు కట్టుకోవడానికి బంగారం ఉంది, ఎన్నో విస్తారమైన ఆస్తులు ఉన్నాయి, వారికి ఎంతో భూమి ఉంది. అన్నీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళెక్కడ కూడా ఒక స్థిరమైన నివాసాన్ని కట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు కట్టుకోలేదు అంటే మన దేవుడు మనల్ని స్థిరంగా ఇక్కడ ఉండనిచ్చేవాడు కాదు. ఇది మనకు స్థిర నివాసము కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి పోయేవారు. అందుకని వారు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు ఆ బలమైన పట్టణం కొరకు ఎదురు చూసారే తప్ప ఈ అశాశ్వతమైన ఈ లోకంలో వారు ఏది స్థిర నివాసాన్ని స్థిరమైనదిగా దేని మీద వారు మనసు ఉంచలేదు. అలా ఉంచకపోవడం వల్లే దేవుడు వాళ్ళకి విస్తారమైన ఆస్తిని ఇచ్చాడు. ఎంత ఆస్తి కలిగినా వీళ్ళు మాత్రము చాలా దీన స్థితిలోనే ఉన్నారు. వీళ్ళు వాటిని ఎప్పుడు వెనకాల ఉన్న వాటిని చూడలేదు. మాకెందుకు అవన్నీ? ఇచ్చినోడు ఆయన, మనం పోషించేవాడు దేవుడు, ఇవన్నిటితో మాకు సంబంధం ఉంది. అవి లేకపోయినా మేము బ్రతుకుతాం, అవి ఉన్నా బ్రతుకుతాం. వాళ్ళు ఎప్పుడు కూడా లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచలేదు. వారి మనసంతా పర సంబంధమైన వాటి మీద ఉంచారు. అందుకనే భూ సంబంధమైన వాటిని కూడా దేవుడు అనుగ్రహించాడు. నీ మనసు దేవుడి మీద ఎప్పుడైతే తిరుగుతుందో, నువ్వు దేవుణ్ణి అత్తుకోగలుగుతావో అప్పుడే ఆ దేవుడు పరలోక సంబంధమైన వాటితో పాటు భూ సంబంధమైనవి కూడా నీకు ఇస్తాడు. సరే, ఈ మాట కూడా చూపిస్తాను మీకు. యేసు ప్రభువారు ఈ భూమి మీద మనకి ఏమేమి ఇవ్వగలడు అనే విషయాన్ని మీకు చూపిస్తాను. ఇక్కడ మార్కు సువార్త, ఈ 4 సువార్తలు కూడా ఈ 3 సువార్తలు కూడా ఆ మాటలు ఉంటాయండి. అయితే మీకు మార్కు సువార్తలో చూపిస్తాను. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎవరైతే తను వెంబడించారో తన వెంబడించిన శిష్యులకి ఆయన ఇలాగ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. పదవ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనమండి. 10:30. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన అంటున్నాడు, నా కొరకు నువ్వు జీవిస్తే ఇహమందు నీకేమేమి ఇస్తానో తెలుసా? 100 మళ్ళీ నీకు నేనేం తక్కువ ఇవ్వను. 100 నేను ఇస్తాను. నేను నీకు, నువ్వు నన్ను నమ్మకంగా సేవించు, నేను చెప్పినట్లుగా జీవించు. ఇహమందు 100 పరమందు నిత్య జీవాన్ని అంటే పరలోక రాజ్యాన్ని కూడా నేను నీకు ఇస్తాను నువ్వు నా కొరకు జీవిస్తే. అందుకని దేవుడు అంటున్నాడు, మన మనసు ఎప్పుడూ కూడా వ్యర్థమైపోయే వాటి మీద కానీ, నశించిపోయే వాటి మీద కానీ, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. ఒకవేళ వాటి మీద కానీ మనసు పెట్టావా, వీటిని పోగొట్టుకుంటాం, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. వాటి మీద మనసు లేకుండా దేవుని కొరకే జీవించావా, ఇక్కడ భూమి మీద ఉన్న వాటిని సంపాదించుకుంటావు, నిత్య జీవాన్ని కూడా సంపాదించుకుంటావు. అందుకనే దేవుని బిడ్డలు దేవుని కంటే ఈ లోకంలో దేనిని ఎక్కువగా ప్రేమించరు. ఒకవేళ దేవుణ్ణి ఒకవైపు పెట్టి
లోకములో ఉన్న వాటిని అన్నిటినీ ఒకవైపు పెట్టి నీకు ఏది కావాలి కోరుకో అనుకుంటే వాళ్ళు కోరుకునేది ఏంటో తెలుసా? లోకాన్ని అసహించుకుంటారు, దేవుణ్ణి కావాలని కోరుకుంటారు. మాకు అక్కర్లేదు, ఇవేవి మాకు అక్కర్లేదు, ఒక్క యేసుప్రభువారు కలిగి ఉంటే మాకు చాలు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఈయన గొప్పవాడు. ఈయన మాతో ఉంటే అవన్నీ మాతో ఉన్నట్టే. అవే కాదు, మేము చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని కూడా మాకు అనుగ్రహించగలిగిన దేవుడు. కాబట్టి మాకు యేసుప్రభువారే కావాలి, కానీ ఇవి లోకంలో ఉన్నాయి మాకు అక్కర్లేదు. కాబట్టి ఈ రోజు దావీదు మహారాజు 131వ కీర్తనలో చెప్తున్నాడు, ప్రభువా నా హృదయం అహంకారము కలది కాదు, గర్వము కలిగినది కాదు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను ఎప్పుడూ అభ్యాసం చేసుకోవట్లేదు. ఈ లోక సంబంధమైన వాటిని నేను ఎప్పుడు అభ్యాసం చేసుకోవట్లేదు. నేను ఇలాగ ఉండాలి, ఇలాగ జీవించాలి, ఈ స్థితిలో ఉండాలి. ఎందుకు నాకు ఇలాంటి ఆలోచన? నేనెందుకు ఇలాగ ఆలోచించాలి? నాకు అక్కర్లేదు. నేను ఎప్పుడు ఆలోచించేది ఏంటో తెలుసా? ప్రభువా నేను నీ కొరకు ఎలాగ బ్రతకాలి, నీ కొరకు నేను ఎలా జీవించాలి, నీ కొరకు నేను ఏం చెయ్యాలి అనే కోరిక, ఆ తపను నీకు నాకు కలిగి ఉండాలి. మనం దేవుని కొరకు బ్రతికేవాళ్ళం, మనం దేవుని కొరకు జీవించేవాళ్ళం. ఎప్పుడైతే మనకు ఆ తపన ఉండగలుగుతుందో, ఆ ఆశ ఉండగలుగుతుందో, ఆ తర్వాత నీకేమి కావాలనుకుంటున్నావో నీ స్థితిగతులన్నీ ఆయన స్థిరపరచగలిగిన వాడు. నువ్వు అనుకుంటే జరిగేది కాదు, నువ్వు అనుకోకుండానే దేవుడు చేయగలిగిన వాడు. అందుకని అంటాడు, నువ్వు అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు ఆయన. అప్పుడు తెలుసుకుంటావు, ప్రభువా నా ఎడల నీ ఉద్దేశం మీద, అందుకని నన్ను ఈ పరిస్థితులు గుండా తీసుకెళ్ళావు. అప్పటికి నీకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం ఏం అడుగుతున్నాం దేవుణ్ణి, వేటి మీద మనం మనసు ఉంచాం, దేన్ని ప్రేమిస్తున్నాం, ఒకసారి పరీక్షించుకుందాం. ఈ రోజైనా దేవుడు అంటున్నాడు, నీ మనసు ఈ లోక సంబంధమైన వాటి నుంచి మరలు కొలుపు. ఎందుకో తెలుసా? ఈ లోకము తన కుయుక్తి చేత ఏదో ఒక రీతిగా క్రీస్తు ఎడలున్న సరళత నుండి, ఆయన ప్రేమ నుండి, ఆయన విశ్వాసం నుండి మనం తొలగించాలని ఎన్నో రకాలైన శోధనల శత్రువు మనం తీసుకొచ్చి క్రీస్తు నుండి మనల్ని దూరం చేసేదిగా ఉంటుంది. అందుకని మనం ఏ శోధనకు లొంగకున్నా, ఏది ఉన్నా ఏది లేకపోయినా నాకు ఆయన ఉంటే చాలు. నేను నాకు దేవుడి కోసమే బ్రతుకుతాను. దేవుడు నన్ను ఏ స్థితిలో ఉండమన్నాడు ఆ స్థితిలో ఉంటాను. ఈ లోకంతో, లోకంలో ఉన్న వాటితో నాకు ఏ సంబంధం లేదు, నాకు అక్కర్లేదు. ఆ ఉన్నా లేకపోయినా నేను దేవుడిలోనే జీవిస్తాను, నేను దేవుడి కోసమే బ్రతుకుతాను. అర్థమైందా? ఎప్పుడైతే మనం దేవుడి కోసమే జీవిస్తామో, దేవుడి కోసమే బ్రతకాలనుకుంటామో, అప్పుడు ఆయన ఇహమందు నీకు నూరంతలు, అంటే నువ్వేమైతే పోగొట్టుకున్నావో దేవుడి కోసం, దాన్ని దేవుడు నూరంతలుగా దేవుడు ఇస్తాడట. నీకు శ్రేష్టమైనవి నీకు దేవుడు ఇవ్వగలిగిన వాడు, ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఉంచగలిగిన వాడు. ఆ రీతిగా దేవుడు నీకు నాకు సహాయం చేయనుగాక. కొద్ది సమయం మనంగా పరిశీలన చేసుకొని ఏదైతే దేవుడు మనతో మాట్లాడాడో ఆ విషయాలను సరి చేసుకుందాం. ఏమైతే అడగాలో వాటిని అడుగుదాం, వేటి గురించి మనం అడగకూడదో వాటిని అడగడం మనం విడిచిపెడదాం. ప్రభువా నా దృష్టి లోక సంబంధమైన వాటి మీద కాక ఆత్మ సంబంధమైన వాటి మీదకి నా దృష్టిని మరలించు. ఎందుకంటే ఏమైతే కనపడుతున్నాయో ఇవన్నీ నాశనమైపోయేవి. వీటి మీద కాదు నా దృష్టి, కనిపించిన వాటి మీద నేను దృష్టించేటట్లుగా నన్ను సిద్ధపరచు అని ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. అలాగే సమయంలో చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, మరి అలాగే రక్షణ లేని వారి కొరకు, రక్షించబడి సాతాను చేత బంధించబడిన వారి కొరకు, అలాగే దైవ సేవకులైన వారి కొరకు, మన దేశంలో ప్రపంచ దేశాల్లో బాధించబడుతున్న దేవుని ప్రజల కొరకు, అలాగే మరి ప్రపంచ దేశాల్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారి కొరకు, అలాగే మరి హైదరాబాద్లోని ఎబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మనకు తెలిసిన మరి పరిచర్యకున్న మరి తూర్పుగోదావరి ప్రాంతాల్లో మరి రామచంద్రాపురం, అనపర్తి,
అలాగే నర్సిపూడి, గంగులూరుపాకలు, కాపవరం, ఇలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే విజయనగరం కానుకొని జరుగుతున్న పరిచర్యలోను, అలాగే లంకిపల్లిలో జోనాథన్ మార్టిన్ గారి యొక్క పరిచర్యలో, డేవిడ్ అన్న యొక్క పరిచర్యలో ప్రభు వారికి సహాయం చేసేలాగా, దేవుడు వారికి సహాయం చేసి వారికి ఉన్న వృద్ధాప్య బలహీనతపై గాయపడిన స్థానించేలాగా ప్రార్థన చేయండి. అలాగే అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. కాకినాడలో సువన్రావు గారు, సలోమి గారు, అలాగే కొండపల్లిలో అన్నమ్మ గారు, అలాగే కృపారావు, అలాగే మరి తిరిగి విక్టర్ పాల్ గారిని, లాజర్ గారిని, అలాగే సోదరు సత్యవతి గారిని, ఇంకా ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో అనారోగ్యంతో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థిస్తాం. తిరిగి స్థానిక సంఘం కొరకు దేవుని బిడ్డలేక ఆత్మీయమైన క్షేమాభివృద్ధి చెందేలాగా, దేవుని మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరూ ఆత్మీయమైన జీవితాన్ని కలిగి దేవుని యొక్క పరిచర్లో సహకారులుగా ఉండేలాగా, దేవుని సువార్తను ప్రకటించేవారిగా, వ్యక్తిగతంగా తమ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకునేటట్లుగా ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే దేవుని బిడ్డల కుటుంబాలు ఉన్న ప్రతి అవసరతను తీర్చేలాగా తిరిగి ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ కొండపల్లిలో నిలబడే వారిని, దేవుని ప్రజలు కూడా దేవుని మందిరానికి రాగలుగుట్లో ప్రభు సహాయం చేసేలాగా, అలాగే మీ వ్యక్తిగతంగాను కుటుంబంగాను ఉన్న మీ సమస్యల కొరకు ప్రార్థించండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ప్రార్థన చేసేవారు మరలా చెప్తున్నాను,